సామెత గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయని. మనం అందరికీ అవకాశం ఇస్తాం, కానీ దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. మన ప్రవర్తన విషయంలో ఎవ్వరూ జోక్యం కలిగించుకోకూడదని కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుని, అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుని దేవునికి దూరం అయిపోతున్నాను. మన త్రోవలన్నీ కూడా బ్లాక్ అయిపోవడానికి కారణం అదే, దేవునికి చోటు ఇవ్వనందువల్లనే. ఎప్పుడైతే మనం ప్రభువుకి చోటిస్తామో, సైన్యములకు అధిపతియగు దేవునికి మనం చోటిస్తామో, ఆయన మన త్రోవలన్నీ కూడా సరళం చేయగలుగుతుంటాడు. పాశ్చాత్య దేశాల్లో ఉదయకాలం విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు కురిసే కాలంలో చాలామంది ఉదయాన్నే లేచేసరికి రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. కానీ ఆ కార్పొరేషన్ వారు ఒకలాంటి సాల్ట్ తీసుకొచ్చి చల్లుతూ ఉంటారు. అలా చల్లగానే ఆ ప్రాంతం అంతా కూడా సరళం చేయబడుతుంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ని వాళ్ళు క్లియర్ చేస్తుంటారు, ప్రజలందరూ కూడా తమ రాకపోకలు కొనసాగించడానికి. దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు నీ జీవితంలో ఏవైతే ఆ ఆటంకాలు ఉన్నాయో, అడ్డులు ఉన్నాయో, వాటిని తొలగించే దేవుడు ఆయన.